హైదరాబాద్ అమెజాన్ బ్రాంచ్ నుండి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్ కింద అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్క్ ఆఫీస్ కింద రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క అమెజాన్ జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. హైదరాబాద్ లొకేషన్లో చాలామందికి అమెజాన్ కంపెనీ ఉందని తెలుసు అనమాట. సో ఆ యొక్క బ్రాంచ్ నుండి మనకి వర్క్ ఆఫీస్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే లెవెల్ 2 అనే జాబ్ రోల్ కోసం వర్క్ ఆఫీస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొక సీజనల్ రోల్ అనమాట. 6 మంత్ పే రోల్ కింద అమెజాన్ కింద అయితే మనము వర్క్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ వీడియోలో. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉండాలా? మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అయితే అవసరం అయితే లేదు. ఫ్రెషర్స్, ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ లేని ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటర్న్ అండ్ స్పోకెన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. డెమాన్స్ట్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రూవెన్ ఎబిలిటీ, ప్రొడక్టివిటీ స్కిల్స్, ఇలా కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. షిఫ్ట్స్ విషయానికి వస్తే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ కింద ఎవ్రీ 3 to 4 మంత్స్కి షిఫ్ట్స్ కూడా మనకి చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. రొటేషనల్ 2 కాన్సిక్యూటివ్ డే వీక్ ఆఫ్స్ ఉంటుంది. లైక్ మనకి వీక్లీ 5 days అయితే వర్క్ చేయాలి. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 10 minutesలోనే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక టెస్ట్ మెయిల్ రావడం జరుగుతుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ రావడం జరుగుతుంది. మొత్తానికైతే 10 minutesలోనే మీకు ఏదో ఒక రెస్పాన్స్ అనేది కూడా వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అక్కడ జాబ్ డీటెయిల్స్ మీరు మళ్ళీ చూడవచ్చు. సోర్స్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత సిటిజన్షిప్ డీటెయిల్స్, డిసబిలిటీ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హైయెస్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ ప్రొఫైల్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కావచ్చు, అలా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మనకి రెజ్యూమ్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ సెషన్లో రెజ్యూమ్ అనేది కూడా మనం అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకొని మన యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెజ్యూమ్ అనేది కూడా ప్రాపర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లై చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా సెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు రిప్లై కంపెనీ నుండి రిప్లై వితిన్ 10 minutesలోనే వస్తుందన్నమాట. మీ యొక్క మెయిల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.